హాయ్ ఫ్రెండ్స్. నా పేరు భార్గవరెడ్డి. నేను గత కొన్ని సంవత్సరాలుగా మెడిటేషన్ చేస్తున్నాను. నాకు యోగులన్నా, యోగుల జీవిత చరిత్రన్నా చాలా ఇష్టం. అయితే ఈ మధ్యనే భారతదేశ సుప్రసిద్ధ గురువుల్లో ఒకరైన శ్రీ నీమ్ కొరలి బాబా గారి జీవిత చరిత్రను చదవడం జరిగింది. అయితే ఈరోజు ఆయన జీవిత చరిత్ర రెండవ భాగాన్ని మీతో పంచుకోబోతున్నాను. ఈ రెండవ భాగంలో ఆయన చేసిన మరికొన్ని మహిమల గురించి తెలుసుకోబోతున్నాం. అవేంటంటే, సంతానం లేని భార్యాభర్తలకి ఏ విధంగా పిల్లలు కలిగేటట్లు చేశారు, అదేవిధంగా బాబా ఒకేసారి 2 చోట్ల 2 శరీరాలతో ఉండడం, అదేవిధంగా ఉప్పు నీటి బావిని తీయని నీటి బావిగా మార్చడం, తర్వాత మంటల్లో కాలిపోతున్న దుకాణాలను ఏ విధంగా కాపాడారు, తర్వాత భారతీయ యోగులు సంతులంటే గిట్టని బ్రిటిష్ అధికారికి ఏ విధంగా బుద్ధి చెప్పారో అన్న విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఆలస్యం లేకుండా నీమ్ కొరలి బాబా జీవిత చరిత్ర రెండవ భాగాన్ని మొదలు పెడదాం. ఒకసారి బాబా ఆ నీమ్ కొరలి గ్రామానికి కొంత దూరంలో గుహలో కూర్చొని సాధన చేసుకుంటుంటారు, తపస్సు చేసుకుంటుంటే ఒక భక్తుడు ఏం చేస్తాడంటే, ఆహారం ఇద్దామని పాలు తీసుకొని వెళ్తారు. ఈయన గుహ ఎంట్రన్స్లోకి వెళ్తాడు. వెళ్ళి ఆ గుహలో ఆ బాబాని చూసి ఆ పాలు తీసుకొచ్చిన వ్యక్తి స్పృహ తప్పి పడిపోతాడు. ఏంటంటే, బాబా కూర్చొని తపస్సు చేసుకుంటుంటే బాబా ఒళ్ళు మొత్తము, గుహ మొత్తము పాములు ఉంటాయన్నమాట. అంటే అన్ని పాములను ఆయన ఎప్పుడు చూసిండడు. సో ఒక్కసారిగా ఆ పాములను చూసి స్పృహ తప్పి పడిపోతాడు. అప్పుడు బాబా తపస్సులోంచి బయటకు వచ్చి అతన్ని లేపి, నేను చెప్పాను కదా నేను సాధన చేసుకునేటప్పుడు ఎవరు ఇక్కడ రాకూడదని అని చెప్పి అతను తెచ్చిన పాలు తీసుకొని తాగేసి అతన్ని అక్కడి నుండి పంపిస్తాడు. కొంతమంది చెప్పేవాళ్ళు బాబా రామజపంగానే చెప్పిస్తే సాక్షాత్తు హనుమంతుల వారే ఈయన పక్క నుంచి కూర్చునేవారంట. కొందరికి ఆ హనుమంతుడు దర్శనం ఇచ్చేవారంట. సో ఇదివరకే నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను, నీమ్ కొరలి బాబా గారు ఆంజనేయ స్వామి ఉపాసకులు. ఈయన జపించే విధానం, ఆ రామ జపానికి ఆయన అంత ఇష్టపడేవాడంట హనుమంతుడు. ఇంకొక అనుభవం చెప్తాను. అదే నీమ్ కొరలి ఊర్లో ఒక భక్తుడు ఉంటాడు. అతనికి ఏంటంటే, ఈ నీమ్ కొరలి బాబాతో కలిసి బృందావన్ వెళ్ళి అక్కడున్న గుడులన్నీ దర్శనం చేసుకుని రావాలని ఒక కోరిక ఉంటుంది. అయితే ఆ వ్యక్తి బాబా దగ్గరికి వచ్చి, బాబా బాబా నాకు ఒక కోరిక ఉంది, మీతో పాటు కలిసి నేను బృందావన్ వెళ్ళాలి, అక్కడున్న గుళ్ళన్నీ చూడాలనుకుంటున్నాను, దయచేసి రండి బాబా అని ప్రాధేయపడతాడు. అప్పుడు బాబా సరే నేను వస్తాను, నువ్వు వెళ్ళు, నేను వచ్చి నిన్ను బృందావనంలో కలుసుకుంటాను అని చెప్తారు. అలా భక్తుడు బృందావన్ వెళ్తాడు. వెళ్తే బాబా బృందావనంలో ఆ భక్తుని కలుసుకుంటాడు. కలుసుకొని ఇద్దరు అక్కడున్న గుళ్ళన్నీ చూస్తారు. చూసిన తర్వాత బాబా ఆ వ్యక్తిని నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తానని చెప్తాడు. ఈ భక్తుడు తన ఊరికి తిరిగి వచ్చి ఆ ఊరి ప్రజలందరికీ నేను చాలా సంతోషంగా ఉన్నాను, నా కోరిక తీర్చారు, ఆయనతో పాటు ఆ గుళ్ళు చూడాలన్న కోరికను తీర్చారు అని ఎంతో సంతోషంతో చెప్తారు. అయితే ఆ ఊరి ప్రజలు కూడా చెప్తారు, అరే నువ్వేం చెప్తున్నావు, ఈ బాబా ఇక్కడే ఉన్నారు, ప్రతిరోజు మేము దర్శనం చేసుకుంటున్నాము, నువ్వు చెప్తున్నావు నీతో పాటు వచ్చారని. కాదు కాదు అని. తర్వాత వీళ్ళకి తెలుస్తుంది అదేంటంటే, ఒకేసారి అనేక శరీరాలతో అనేక చోట్ల ఉండేవారు బాబా. ఇక్కడేమో నీమ్ కొరలి ఊర్లో గుహలో కూర్చొని తపస్సు చేసుకునేవారు, బృందావనంలో భక్తుడి కోరికను తీర్చారు. ఇలా ఒకే సమయంలో అనేక శరీరాలతో ఆయన ఆ భక్తుల యొక్క కోరికలను తీర్చేవారనమాట. ఇంకొక అనుభవం చెప్తాను. అదే నీమ్ కొరలి ఊర్లో రామ్ సేవక్ అనే ఒక భక్తుడు ఉండేవారు. ఈ రామ్ సేవక్ గారు ఏంటంటే, పెళ్ళై కొన్ని సంవత్సరాలైనా కూడా ఈయనకు పిల్లలు కలగరు. దానికోసమని తిరగని గుడి ఉండదు, వెళ్ళని హాస్పిటల్ ఉండదు, ఎవరు ఏది చెప్పినా చేసేవారు. ఇలా చేసి చేసి అలసిపోయి ఈ బాబా ఎప్పుడైతే నీమ్ కొరలి వెళ్తారో, ఈ బాబా మహిమ తెలిసి ఆ రామ్ సేవక్ గారు బాబా దగ్గరకు వచ్చి చెప్తారు, బాబా ఇలా నాకు పెళ్ళై ఇన్ని సంవత్సరాలు అయింది, నాకు పిల్లలు కలగలేదు, నాకు ఏదన్నా దారి చూపించండి అని ప్రాధేయపడతాడు. అప్పుడు బాబా ఒక యాపిల్ ఇచ్చి, ఈ యాపిల్ని నీ భార్యకి తినిపించు, నీకు పిల్లలు కలుగుతారు అని చెప్తాడు. ఈ రామ్ సేవక్ ఎంతో సంతోషంగా ఆపిల్ తీసుకొచ్చి వాళ్ళ
భార్యకి తినిపిస్తాడు. కొన్ని నెలల్లోనే వీరికి పండంటి మగబిడ్డ జన్మిస్తాడు. ఈ శుభ సందర్భంలో ఆ రామ్ సేవక్ బాబా దగ్గరకొచ్చి, "బాబా, బాబా మీరు చెప్పినట్టుగానే నాకు మగబిడ్డ పుట్టాడు. ఈ శుభ సందర్భంలో నేను ఈ ఊరి ప్రజలకు మంచి చేయాలనుకుంటున్నాను. అదేంటంటే ఈ ఊరి ప్రజలకు తాగునీరు లేదు. వారి కోసమని నేను ఒక మంచినీటి బావిని తవ్వించాలనుకుంటున్నాను" అని చెప్తాడు. చెప్పి, "దానికి మీ అనుమతి కావాలి బాబా" అని అడుగుతారు. అడిగితే బాబా, "సరే నాయనా ఎళ్లి ఆ పని మొదలుపెట్టు" అంటాడు. అలా రామ్ సేవక్ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ నీమ్ కరోలి ఊర్లో ఒక బావిని తవ్విస్తాడు. తవ్విచ్చిన తర్వాత తీరా ఆ బావిలో ఉప్పు నీరు పడతదనమాట. ఈ ఉప్పు నీరు పడేసరికి అతనికేం అర్థం కాదు. అంటే ఉప్పు నీరు తాగలేరు కదా! సో, మళ్ళీ ఆ రామ్ సేవక్ అనే అతను పరిగెత్తుకుంటూ బాబా దగ్గరకొచ్చి, "బాబా, బాబా నేనెంతో కష్టపడి ఇలా బావిని తవ్విచ్చాను ఊరికి మంచి జరగాలని. కానీ ఆ బావిలో ఉప్పు నీరు పడ్డాయి. ఇప్పుడు నన్నేం చేయమంటారు బాబా" అని అడుగుతారు. అప్పుడు బాబా, "ఎళ్లి 2 సంచుల చక్కెర తీసుకెళ్ళి ఆ బావిలో కలిపేయండి" అంటాడు. అలా రామ్ సేవక్ 2 సంచుల చక్కెర తీసుకెళ్ళి ఆ బావిలో కలిపేస్తాడు. అంటే ఆ నీళ్ళలో కలిపేస్తాడు. కలిపిన వెంటనే ఆ బావిలో నీళ్ళు మొత్తం తియ్యగా మారిపోతాయి. అప్పటినుంచి ఇప్పటికి కూడా నీమ్ కరోలి అనే గ్రామంలో ఆ బావి ఉంది. ఆ ఊరి ప్రజలు ఆ బావి నీరునే తాగునీరుగా వాడుతున్నారు. సో, ఇలా ఉండేటివి ఆయన మహిమలు. ఇలా ఆయన అందరి కోరికలు తీర్చేవారు. మీకు ఇంకొక ఆయన అనుభవం చెప్తాను. నీమ్ కరోలి బాబా గారు అదే ఊరిలో హనుమంతుడి గుడి కట్టించాలనుకుంటారు. అయితే దీనికోసమని బాబా ఆ ఊర్లో ఉన్న అందరి దగ్గర చందాలు అడుగుతుంటారు. అదే క్రమంలో ఆ ఊర్లో ఒక వ్యాపారి ఉంటాడు. అతనికి ఒక బట్టల దుకాణం, ఒక కిరాణా దుకాణం ఉంటుందన్నమాట. సో, బాబా అతని దగ్గరికెళ్ళి, "ఇలా నేను గుడి కడుతున్నాను. నీ వంతుగా ఆ గుడికి ఇటుకలు, ఇసుక ఇవ్వాలి" అని అడుగుతారు. ఆ వ్యాపారి, "సరే నేనిస్తాను" అంటాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ బాబా వచ్చి గుర్తు చేస్తాడు. "ఇలా నువ్వు ఇటుకలు, ఇసుక ఇస్తానన్నావు. మరి ఎప్పుడిస్తున్నావు" అని. ఆ వ్యాపారి ఉన్నట్టుండి, "అదేంటి బాబా నా దగ్గర ఏమీ లేదు కదా! సో, నేనెలా ఇవ్వగలను? దయచేసి నేను ఇవ్వలేను. సో, నా దగ్గర ఏమీ లేదు" అని బాబాకి చెప్తాడు. చెప్పిన తర్వాత సరే బాబా అక్కడి నుంచి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతారు. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత ఒకరోజు అనుకోకుండా ఆ వ్యాపారి బట్టల షాపు, కిరాణా షాపు అనుకోకుండా అగ్గి మండుకుంటుందన్నమాట. అగ్గి మండుకుంటే ఈ వ్యాపారి అక్కడున్న ఆ జనాల్ని తీసుకొని నీళ్ళని తీసుకొచ్చి ఆ మంటల పైన చల్లుతుంటారు. అయితే విచిత్రం ఏంటంటే వీళ్ళు ఎంత నీళ్లు జల్లుతుంటే ఆ మంటలు ఇంకా ఎక్కువ అవుతుంటాయి. ఎలాగైతే మండే మంటలో మనం కిరోసిన్ పోస్తే మంటంగా ఎక్కువ అవుతుంది కదా! అదేవిధంగా అక్కడ వీళ్ళు నీళ్లు పోస్తుంటే ఆ మంటలు ఇంకా ఎక్కువ అవుతుంటాయి. ఈ వ్యాపారికి ఏం అర్థం కాదు. అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి నీమ్ కరోలి బాబా కాళ్ళ మీద పడి, "బాబా, బాబా ఇలా నా షాపులు 2 కాలిపోతున్నాయి. దయచేసి మీరు నాకు సహాయం చేయండి" అని ఆయన కాళ్ళ మీద పడతాడు. కాళ్ళ మీద పడితే బాబా నవ్వుతూ, "అదేంటి నువ్వు పేదవాడివి కదా! నీ దగ్గర ఏమీ లేదన్నావు. మరి ఈ షాపులు ఏంటి ఇదంతా" అని అడుగుతాడు. అంటే ఆ వ్యాపారికి అప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే బాబా రెండోసారి వెళ్తారు కదా! "నువ్వెప్పుడు ఇస్తున్నావు ఇటుకలు, ఇసుకలు" అంటే అప్పుడు, "నా దగ్గర ఏముంది బాబా నేను పేదవాడిని. నేనేమి ఇచ్చుకోలేను" అంటాడు. అప్పుడు బాబా దానికి, "అరే నువ్వు పేదవాడే కదా! మరి నీ దగ్గరికి ఈ షాపులు ఎలా వచ్చాయి? ఎలా కాలుతున్నాయి ఈ షాపులు" అని అడుగుతారు. అప్పుడు బాబా కాళ్ళ మీద పడి, "లేదు బాబా మీరు అడిగిన ఇటుకలు, ఇసుకలు ఇస్తాను. దయచేసి మీరే నాకేదైనా సహాయం చేయండి" అంటే అప్పుడు బాబా ఉండి, "పో అవేం కాలేదులే పో పోయి చూసుకోపో" అంటాడు. ఈ వ్యాపారి పరిగెత్తుకుంటూ వచ్చి తన షాపుల దగ్గరకొచ్చి చూస్తే ముందు ఏ విధంగా షాప్స్ ఉండేటివో అదే విధంగా ఉంటాయన్నమాట. అంటే మంట మండుకోక ముందు తన షాపులు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. తన షాప్ ముందు కొన్ని ఎండుమిరపకాయలు కాలి బూడిదే పడి ఉంటాయన్నమాట. ఇలా ఆయన అనుభవాలు చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట. ఇంకొకసారి ఏమవుతుందంటే కొంతమంది ఒక వ్యక్తిని ఇనుప గొలుసులతో కట్టేసి బాబా దగ్గరికి తీసుకొస్తారు. తీసుకొస్తే బాబా ఆ వ్యక్తిని చూసి, "అరే ఎందుకు ఇలా చేస్తున్నారు? అది అలా చేయకూడదు. అతన్ని వదిలేసేయండి. ఆ ఇనుప గొలుసుల నుంచి వదిలేసేయండి" అంటారు. అంటే ఎవరైతే వ్యక్తిని తీసుకొచ్చారో వాళ్ళు చెప్తారు, "లేదు స్వామీజీ ఈ వ్యక్తికి పిచ్చి పట్టింది. ఇతను గొలుసులు వదిలితే ఎవరిని పడితే వాళ్ళని కొడతాడు" అని అంటారు. అంటే అప్పుడు బాబా, "నేను చెప్తున్నాను కదా అతని గొలుసులు తీసేయండి" అంటాడు.
సరే అక్కడున్న వాళ్ళు ఆ గొలుసుని తీసేస్తారు. తీస్తే బాబా ఆ వ్యక్తిని ఇలా చూస్తూ ఎళ్లి అక్కడ కనబడుతున్న చెట్టు ఉంది గదా! ఆ చెట్టుకి పైకి కిందకి ఎక్కు అంటాడు. ఆ పిచ్చి పట్టిన వ్యక్తి ఏమీ మాట్లాడకుండా బాబా చెప్పినట్లు ఎదురుగా ఉన్న చెట్టు దగ్గరికెళ్ళి అలా పైకి కిందకి, పైకి కిందకి ఎక్కుతూ దిగుతూ ఉంటాడు. అలా కొన్ని సార్లు చేసిన తర్వాత ఆ పిచ్చి వ్యక్తి స్పృహ తప్పి కింద పడిపోతాడు. తర్వాత బాబా ఎళ్లి ఆ వ్యక్తిని లేపి ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళకి చెప్తాడు. ఇప్పుడు ఇతనికి ఎలాంటి పిచ్చి లేదు. ఇతన్ని ఇక్కడి నుండి తీసుకెళ్ళండి అంటాడు. మళ్ళీ చెప్తున్నా, బాబా బాబా అంటుంటే మీరేదో ఎక్కువ వయసని అనుకోకండి. ఇవంతా చేస్తుంది 18 సంవత్సరాల ఒక కుర్రాడు. అతి చిన్న వయసులో సిద్ధులు పొందిన ఒక గొప్ప యోగి. ఇలా రోజు రోజు నీమ్‌కరోళి బాబా గారికి భక్తుల సంఖ్య పెరిగేది. ఇలా ఆ నోట, ఈ నోట ఇలా దేశం నలుమూలల బాబా గారి గురించి అందరికీ తెలుస్తుందనమాట. ఈ క్రమంలో అక్బర్‌పూర్‌లో ఉన్న తండ్రి శ్రీ దుర్గా ప్రసాద్ శర్మ గారికి తెలుస్తుంది. అదేంటంటే నీమ్‌కరోళి అనే గ్రామంలో ఒక బాబా ఉన్నారు. ఆ బాబా దగ్గరికెళ్తే చిన్నప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన కొడుకు లక్ష్మీనారాయణ శర్మ అతని ఆచూకీ తెలుస్తుంది అని ఆలోచించి ఈ దుర్గా ప్రసాద్ శర్మ గారు నీమ్‌కరోళి బాబా గారి దగ్గరికొస్తారు. వచ్చి రాగానే ఆ వెంట్రుకలు పెరిగి కింద ఒక టవల్ కట్టుకొని శరీరం ఇక్కడేమి అంటే షర్టు ఎలాంటిది లేకుండా ఆ అబ్బాయిని చూడంగానే ఒక్కసారిగా ఆయనకు కళ్ళల్లో నీళ్ళొస్తాయి. ఎందుకంటే ఎంతైనా తండ్రి గదా! ఎంత జుట్టు పెంచుకున్నా ఆ దుర్గా ప్రసాద్ శర్మ గారు ఆయన్ని గుర్తుపట్టేస్తారు. నీమ్‌కరోళి బాబా ఎవరో కాదు, చిన్నప్పుడు ఇంట్లో నుండి వెళ్ళిపోయిన నా కొడుకు లక్ష్మీనారాయణ శర్మ అని. అదే విధంగా ఈయన తండ్రి గదా! ఈ నీమ్‌కరోళి బాబా కూడా వాళ్ళ తండ్రిని గుర్తుపడతాడు. కొంతసేపు అక్కడ వాతావరణం మొత్తం కూడా సైలెంట్‌గా ఉంటుంది. తర్వాత తండ్రి కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలొస్తాయి. వెంటనే నీమ్‌కరోళి బాబా ఎళ్లి తండ్రి కాళ్ళకు నమస్కరిస్తాడు. దుర్గా ప్రసాద్ శర్మ గారు నీమ్‌కరోళి బాబాని అడుగుతారు. ఏంటంటే, "నువ్వు ఇప్పుడు యోగివయ్యావు. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. కానీ నిన్ను నమ్ముకొని ఇంటి దగ్గర మీ భార్య ఉంది. రామ్ బేటీ ఉంది. కాబట్టి నువ్వు తిరిగి ఇంటికి రావాల్సిందిగా నిన్ను ప్రాధేయపడుతున్నానని" తండ్రి కొడుకుని ప్రాధేయపడతాడు. అప్పుడు మన నీమ్‌కరోళి బాబా కూడా తండ్రి వెంటే తిరిగి అక్బర్‌పూర్‌కి ప్రయాణమవుతాడు. ఇది ఎలా అంటే అప్పట్లో రాముడు తండ్రి మాట విని వనవాసం వెళ్తే ఇప్పటి మన నీమ్‌కరోళి బాబా అదే తండ్రి మాట విని తిరిగి తన ఇంటికి బయలుదేరుతాడు. ఇలా నీమ్‌కరోళి బాబా తన అక్బర్‌పూర్ వెళ్ళగానే ఆ ఊరి ప్రజలంతా సంబరాలు చేసుకుంటారు. ఎందుకంటే ఎప్పుడో తప్పిపోయిన ఆ వ్యక్తి తిరిగి తన ఊరికొస్తున్నారని. ఒకటైతే రెండవది వస్తున్న వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఒక గొప్ప సిద్ధులు పొంది దైవ సాక్షాత్కారం పొందినటువంటి ఒక గొప్ప యోగి ఆ ఊరికొస్తున్నాడు. మా ఊరిలో ఉన్న మా కష్టాలన్నీ తీరబోతున్నాయి అనే ఆనందంతో. మరోవైపు రామ్ బేటీ అదే మన నీమ్‌కరోళి బాబా గారి భార్య, ఆవిడ ఆనందానికి అంతులుండవు. అలా ఊరొచ్చిన నీమ్‌కరోళి బాబా తండ్రి నుండి ఒక అనుమతి కోరుతాడు. అదేంటంటే, మీరు చెప్పినట్లు నేను గృహస్థ జీవితాన్ని మొదలుపెడుతున్నాను. అదేవిధంగా గృహస్థ జీవితంతో పాటు లోక కళ్యాణ కార్యక్రమాలు కూడా నేను చేయాలి. దానికి మీ అనుమతి కావాలి అని అడుగుతారు. ఈ లోక కళ్యాణ కార్యక్రమాలంటే ఈ ఆధ్యాత్మికతలో అంటే ఆయన చేయాల్సిన పనులు అంటే ముందు ముందు ఆయన చాలా పనులు చేయబోతున్నారు. వాటికి ఎలాంటి అంతరాయం ఉండకూడదు. రెండిటిని నేను సమానంగా తీసుకొని ముందుకెళ్ళాలనుకుంటున్నాను. దానికి మీ అనుమతి కావాలి అని తండ్రిని అడుగుతాడు. తండ్రి అదేవిధంగా ఆయన అడిగిన దానికి ఒప్పుకుంటాడు. అలా నీమ్‌కరోళి బాబా గారికి 1925వ సంవత్సరంలో ఈయనకు మగబిడ్డ పుడతారు. ఆయన పేరు అనేగి సింగ్ శర్మ. ఇలా నీమ్‌కరోళి బాబా గృహస్థ జీవితాన్ని మరియు సంత్ జీవితాన్ని రెండిటిని చాలా చక్కగా నిర్వర్తించేవారు. ఇక్కడ మీకు ఇంకొక అనుభవం చెప్తాను. నీమ్‌కరోళి బాబా గారు కీలా ఘాట్‌కెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉంటారు. ఈ కీలా ఘాట్‌కి కొంత దూరంలో రాజపుత్ రెజిమెంట్ అనే ఆర్మీ క్యాంప్ ఆఫీస్ ఉంటుందన్నమాట. అందులో అక్కడ కర్నల్‌గా మేకన్న అనే బ్రిటిష్ అధికారి ఉంటారన్నమాట.
ఈ బ్రిటిష్ అధికారి ఏంటంటే భారతదేశ యోగులన్నా, సంతులన్నా, సన్యాసులన్నా ఈయనకి పరమ కోపం. వాళ్ళని చూడంగానే బండబూతులు తిడతారనమాట. అయితే నీమ్ కరోలి బాబా గారు ఎలాగైనా సరే ఇతనికి బుద్ధి చెప్పాలి అని ఆలోచించి ఒకరోజు కర్నల్ మేకన్న లేని సమయంలో నీమ్ కరోలి బాబా గారు ఆయన రూమ్‌కెళ్ళి ఆయన రూమ్‌లో పడుకుంటాడు. అయితే ఆయన రూమ్ ముందు గార్డ్స్ ఉంటారు. వాళ్ళు ఎంత చెప్పినా ఈ బాబా వినరు. వినకుండా ఎళ్లి ఆ కర్నల్ రూమ్‌లో పడుకుంటాడు. కొద్దిసేపు తర్వాత ఈ కర్నల్ ఏదో పని మీద వెళ్ళింటాడు. బయట నుండి వస్తాడు. వచ్చి ఆ రూమ్‌లో పడుకొనున్న నీమ్ కరోలి బాబాని చూసి విపరీతమైన కోపంతో ఇంగ్లీషు వచ్చిరాని హిందీలో తిట్టడం మొదలుపెడతాడు. ఈ మేకన్న తిడుతుంటాడు. ఇటువైపేమో బాబాజీ నవ్వుతుంటాడు. ఆయన తిడుతుంటాడు. ఈయన నవ్వుతుంటాడు. కొంత సమయం తర్వాత ఏమవుతుందో ఏంటో సడెన్‌గా ఆయన తిట్టడం ఆపేసి పక్కనే ఉన్న పళ్ళు, పాలు తీసుకొచ్చి ఈయనకు సమర్పిస్తాడు. అప్పటినుంచి ఈ మేకన్న ఏ యోగి కనపడినా, సంతు కనపడినా వాళ్ళకి ఎంతో ప్రేమతో ఆయన సేవ చేసేవాడనమాట. అయితే ఒకరోజు ఈ మేకన్న బాబాజీ దర్శనానికి వస్తారు. కొన్ని రోజుల తర్వాత. వస్తే రెండో ప్రపంచ యుద్ధానికి వెళ్ళాలి. వెళ్ళే ముందు బాబాజీ దగ్గరికి వస్తాడు. బాబాజీ చూసి అతన్ని "నువ్వు జనరల్ అవుతావు పో" అంటాడు. ఈ మేకన్నకి ఏం అర్థం కాదు. అదేంటిది జనరల్ అవ్వాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆల్రెడీ జనరల్ అవ్వడానికి చాలామంది వెయిటింగ్‌లో ఉంటారనమాట. సో, అంతమందిని కాకుండా నన్నెందుకు జనరల్ చేస్తారు అని ఇతనికి అది నమ్మబుద్ధి అవ్వదు. సో, బాబా చెప్పినట్టుగానే ఆ యుద్ధం నుండి తిరిగి రాంగానే కర్నల్ మేకన్నని జనరల్ మేకన్న అవుతారు. సో, అతనికి ప్రమోషన్ వస్తుంది. సో, ఆ విధంగా బాబాజీ చెప్పిన ప్రతిదీ కూడా నిజమయ్యేదనమాట. మళ్ళీ మనం నీమ్ కరోలి బాబా జీవిత చరిత్ర 3వ భాగంలో కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.